హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లూమింగ్ వన్. టుడేస్ వీడియో ఏంటి అంటే పూస నెయ్యి ఎలా చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ ఈ 2 బాక్సెస్‌ని నేను ఫ్రీజర్ నుంచి తీసి ఇప్పుడే బయట పెట్టాననమాట. ఈ ఐస్ అంతా మెల్ట్ అవ్వాలి బాక్సెస్‌కి పట్టిందంతా. అందుకోసం అని చెప్పి ఆ 2 బాక్సెస్‌ని తీసుకెళ్ళి ట్యాప్ కింద పెట్టాను. జస్ట్ 1 మినిట్ పాటు ఉంచేస్తే ఆ ఐస్ అంతా కరిగిపోయిందనమాట. ఇప్పుడు ఈ బాక్స్ లోపల ఏముంది, ఎలా ఉంది అనేది చూద్దాము. ఈ బాక్స్ లోపల నేను 2 మంత్స్ నుంచి స్టోర్ చేసినటువంటి పెరుగు మీద మీగడ ఉంది. చాలామంది పాల మీద మీగడతో కూడా నెయ్యి చేస్తారు. బట్ మేమైతే ఎప్పుడు పెరుగు మీద మీగడతోనే వెన్న చేస్తామనమాట. పెరుగు మీద మీగడతో చేసిన నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్యారంటీ అయితే నేనిస్తాను. ఫ్రీజర్‌లో పెట్టడం వల్ల చాలా గట్టిగా అయిపోయిందనమాట. స్పూన్ గూడా కిందకెళ్ళట్లేదు. పైనే లేచొస్తుంది. సో, ఇప్పుడు అదంతా మెల్ట్ అవ్వాలి. ఈ గట్టిగా ఉన్నదాన్ని ఏం చేయలేమనమాట. దానికి జస్ట్ రెస్ట్ ఇవ్వడమే. తీసుకెళ్ళి కొంచెం వాటర్‌లో పెట్టాననమాట. కొంచెం మెల్ట్ అయిన వెంటనే ఈ బౌల్‌కేసాను. ఫస్ట్ ఈ బౌల్‌కేసాననమాట. ఫుల్ అయిపోయింది. అంతా నిండిపోయిందనమాట. సో, సగం తీసి సెకండ్ బౌల్‌లోకి కూడా ట్రాన్స్‌ఫర్ చేశాను. మాకు పోసే పాలేంటంటే కొంచెం నీళ్ళగానే ఉంటాయన్నమాట. సో, మీగడ గూడా, పెరుగు గూడా నీళ్ళగానే ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే అని చెప్పి తీసుకోవడమే. ఎందుకంటే నేను మా బాబుకి ప్యాకెట్ పాలు ప్రిఫర్ చేయను. అందుకోసమే ఈ పాలిస్తాననమాట. సో, ఇప్పుడు ఈ 2 బౌల్స్‌లో ఉన్నటువంటి వెన్నని క్లాక్ వైస్ డైరెక్షన్‌లో తిప్పుకోవాలి. అది విస్కర్ అనమాట. ఆ విస్కర్‌తో తిప్పేస్తే వెన్న పడిపోతుంది. ఈ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో మనం ఎంత స్పీడ్‌గా తిప్పుతా ఉంటే అంత స్పీడ్‌గా వెన్న పడిపోతుందనమాట. స్పీడ్‌గా తిప్పేస్తే వెంటనే అవుతుంది. బట్ స్లోగా తిప్పుతా ఉంటే ఏమవుతుంది అంటే స్లోగా వెన్న పడుతుంది. ఫాస్ట్‌గా అవ్వదనమాట. మిక్సీ గూడా యూజ్ చేయొచ్చు. కానీ అంత వాటరీగా ఉంది నాది. ఇంక ఈ వాటర్‌గా ఉన్నప్పుడు మిక్సీ యూజ్ చేస్తే చిందిపోతుంది అని చెప్పి ఇదే బెస్ట్ ఆప్షన్ అని ఇలా ట్రై చేశాను. చూడండి వెన్న పడిపోయింది. చాలా బావుంది వెన్న. అండ్ 2 బౌల్స్‌లోనూ వెన్న పడిపోయింది. తిప్పేసాననమాట. ఒకసారి మీరే చూడండి వెన్న ఎలా పడింది ఏంటి అనేది. ఆ మజ్జిగ కూడా చాలా థిక్ కన్సిస్టెన్సీలో ఉన్నాయన్నమాట. ఇంకా ఎక్స్‌ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి అంతా మీగడ ఆ వాటరే కాబట్టి మజ్జిగ కూడా చాలా థిక్‌గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం క్లీన్ చేసుకోవాలి. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాటర్‌తో క్లీన్ చేస్తున్నాననమాట. ఈ వాటర్ ఎత్తిపోయడం వల్ల ఏమవుతుంది అంటే కింద విడివిడిగా ఉన్నటువంటి వెన్నంతా ఒక చోటికి చేరుతుందనమాట. ఈ సెకండ్ బౌల్‌లో నోటీస్ చేయండి. మీకు కూడా అర్థమవుతుంది. వెన్న తిప్పేటప్పుడు నేను ఎక్స్‌ట్రా వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీగడలో వాటర్ ఉందనమాట. అందుకని నేను తిప్పుతానే ఉన్నాను కానీ వాటర్ అయితే యాడ్ చేయలేదు. చూడండి వెన్న పైకొచ్చేసింది గదా! అదే కొంచెం వెన్నపూస, కొంచెం మజ్జిగ అయినట్లయితే విస్కర్‌తోనే యూజ్ చేసేదాన్ని. కానీ చాలా అనిపిస్తుంది గిన్నెలో. అందుకని చెప్పి నేను చేయి పెట్టాననమాట. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసి నేను వేరే బాండీలో వేస్తున్నాననమాట. ఈ బాండీ చాలా మందంగా ఉంటుంది. కరగడానికి కూడా ఈజీగా ఉంటుందనమాట. అంటుకోకుండా. ఇప్పుడు వెన్ననంతా ఈ బాండీకి వేశాను. చూడ్డానికేమో చాలా ఎక్కువగా ఉంది అన్నట్లు అనిపిస్తుంది. కానీ నెయ్యయిన తర్వాత చాలా కొంచెమే అవుతుంది. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ చూద్దాము. వాటర్ యాడ్ చేశాను. వాటర్ పోసిన తర్వాత ఆ విస్కర్‌తో తిప్పుతా ఉంటే ఆ వేస్ట్ అంతా వాటర్‌లోకెళ్ళిపోతుందనమాట. చూడండి. చాలా థిక్ కన్సిస్టెన్సీతో ఉన్నాయి ఈ మజ్జిగ. అలా తిప్పుతా ఉండాలనమాట. అప్పుడే వెన్న ఫ్రెష్ అవుతుందనమాట. వెన్నపూసతో సహా కింద పడిపోతుంది అని చెప్పేసి నేను కొంచెం వెన్నని పక్కకంటున్నాను. పక్కకనేసి ఈ వాటర్ వంచేస్తాననమాట. చూడండి వెన్న ఎలా ఉందో. మజ్జిగ కూడా చూడండి ఎంత థిక్ కన్సిస్టెన్సీతో ఉన్నాయో. ఇప్పుడు సెకండ్ టైమ్ యాడ్ చేసినటువంటి వాటర్ ఇవి. ఫస్ట్ టైమ్‌కి ఇప్పుడు కూడా అలానే మిక్స్ చేసుకుంటా ఉంటే వేస్ట్ అంతా వాటర్‌లో నుంచి కిందకెళ్ళిపోతుందనమాట. చాలామంది నార్మల్‌గా కడిగేస్తారేమో జస్ట్ వాటర్ పోసి వంచేస్తారేమో. అలా కాకుండా విస్కర్ బెట్టో, స్పూన్ బెట్టి తిప్పుతా ఉంటే నీట్‌గా ఉంటుందనమాట. వీడియో తీస్తూ ఉన్నాను. ఫోన్ ఆఫ్ అయిపోయిందనమాట. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్, ఫిఫ్త్ టైమ్, సిక్స్త్ టైమ్ ఇది సెవెంత్ టైము. చూడండి వాటర్ ఎంత ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయో. ఇలా సెవెంత్ టైమ్ గూడా నీట్‌గా మిక్స్ చేసుకొని వాటర్ వంచేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో నెయ్యి గూడా అంత ఫ్రెష్‌గా ఉంటుంది. వెన్నపూసని ఎప్పుడైనా 7 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి అని అమ్మ నాకెప్పుడూ చెప్తూ ఉంటుంది. సో, నేను కూడా అదే ఫాలో అవుతాను. సెవెంత్ టైమ్ గూడా వాటర్ వంచేసాను. వంచినా కానీ కొంచెం మిగులుతాయన్నమాట. పూర్తిగా వంచాలంటే నాకు భయమేస్తదన్నమాట. వెన్నపూస కూడా కింద షింక్‌లో పడిపోతుందేమో అని చెప్పేసి. సో, అలా కొంచెం ఉన్న వాటర్‌తోనే ఆ బాండీని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసానన్నమాట. కరుగుతుంది. చూడండి ఒకసారి. స్టవ్ మీద పెట్టిన వెంటనే లూజ్ అయిపోతుంది గదా వెన్న. అండ్ కరుగుతా ఉంది చూడండి. పైదంతా కిందకొచ్చేస్తూ ఉంది. ఇలా కరిగేటప్పుడు గూడా మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండాలనమాట. నేను ఈ ప్రాసెస్‌ని అంటే స్టవ్ మీద పెట్టే టైం ఏంటి అంటే 6:15 అయింది. నెయ్యి కరగడానికి ఎంత టైం పట్టిద్ది అనేది చూద్దాము. ఈ ఫ్రిడ్జ్‌లో పెట్టినటువంటి మీగడ వెన్న చేస్తాం గదా! ఇది నెయ్యి కరిగేటప్పుడు చాలా టైమ్ టేకెన్ తీసుకుంటుందనమాట. ఇదొక డ్రాబ్యాక్ గూడా ఉంటుంది. చూడండి నెయ్యి ఎలా కరుగుతుందో. ముద్దగా ఉన్నది నురుగైపోయింది. నురుగులా ఉన్నది బబుల్స్ లాగొచ్చింది. ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ భలే ఉంటుంది నెయ్యి చేసేటప్పుడు. అండ్ ఆ అంచులుగా ఉన్నటువంటి గోమారి అదంతా అట్లా ఫోర్క్ పెట్టి, స్పూన్ పెట్టి గాని, విస్కర్ పెట్టి గాని ఇట్లా తిప్పేస్తే కిందకొచ్చేస్తుందనమాట. ఈ నెయ్యి కాచేటప్పుడు ఇల్లంతా మంచి స్మెల్లొస్తదనమాట. ఇది చూడండి బీచ్‌లో గనక వేవ్స్ నురుగుంటుంది గదా! నాకలా అనిపించిందనమాట. లోపల నెయ్యంతా కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్క స్టవ్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేశాననమాట. లేకుంటే మాడిపోతుంది.
టైం చూడండి 7:05 అయింది. ఆల్మోస్ట్ 50 మినిట్స్ పట్టింది నెయ్యి కరగడానికి. కరిగిన తర్వాత కొంచెం నురుగు పక్కకెళ్ళిపోయిన తర్వాత నెయ్యి అలా ఉందనమాట. దీన్ని మనం ఇప్పుడు స్ట్రైన్ జేసుకోవాలి. నేను ఈ బాండీ మొత్తం ఎత్తేస్తే నాకు అవ్వలేదనమాట స్ట్రెయిన్ అవ్వడానికి. సో, ఒక బౌల్‌లోకి తీసుకొని బౌల్‌లో నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను జార్‌లోకి. నెయ్యి కలర్ చూడండి ఎంత యెల్లోగా ఉందో. చాలామంది నెయ్యి కరిగేటప్పుడు తమలపాకులేస్తారు, మెంతులేస్తారు. బట్ ఇవేం అవసరం లేదండి. నీట్‌గా క్లీన్ చేసుకుంటే చాలు. చూడండి ఎంత యెల్లోగా ఉందో. నాకెంత బా నచ్చిందో ఈ నెయ్యి. లాస్ట్ ఈ గోవార్ మిగులుతుంది గదా! దీన్ని మేమెప్పుడు పడేయమనమాట. మా ఇంట్లో అందరికీ పోటీ. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అని. చాలామంది ఇందులో చక్కెర కలుపుకొని తింటారు. అవసరం లేదు. ఇది గూడా తీయగానే ఉంటుంది. అండ్ నెయ్యి పేరుకున్న తర్వాత వైట్ కలర్‌లోకొచ్చింది చూడండి. డబ్బాలోకి జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత కొంచెం వేడిగానే ఉంటుంది. పూర్తిగా చల్లగా అయిన తర్వాత లిడ్ పెట్టాలనమాట. తీసి చూసాను. మంచి స్మెల్లొస్తుంది. ఎంత బావుందో ఈ స్మెల్. మన చేతులతో చేసిన నెయ్యి ఇంత మంచిగా వస్తే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో గదా! మీరు కూడా ఒకసారి నాలాగే ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ 2 స్టెప్ వెరిఫికేషన్‌కి దగ్గరలో ఉంది. సీ యూ సూన్.